పట్టుకుని నీ వైపుకు ముఖం తిప్పుకుని నాన్నగారండి 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 అండమా? అమ్మా, నువ్వు లోకాలకి తల్లివి, నీకు నేను తండ్రినా? ఏం అదృష్టమమ్మా, నేను ఎవరమ్మా? గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి విట్లు జలజనయన. ఓ తామర పువ్వుల వంటి కన్నులున్న తల్లి, నేను కొండనమ్మా, పడి ఉండేవాణ్ణమ్మా. అలాంటి నా పేరు 3 లోకాల్లో మార్మోగిపోయేటట్టు చేశావు కదమ్మా. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి విట్లు జలజనయన. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువతన. నీకు తండ్రినయ్యాను చాలదా నాకు? ఇంతకన్నా నాకేం కావాలి అని హిమవంతుడు పొంగిపోతున్నట్ట. అంత పొంగిపోతున్నాడు. తనకి కుమార్తె అయింది అని ఎంతో సంతోషిస్తున్నాడు. ఆ పార్వతీదేవి ఆ మేనకా హిమవంతుల ఇంట్లో పెరిగి పెద్దదవుతోంది. అసలు ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందో, ఆ పిల్ల ఎలా పెద్దదైందో, పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరగడం మొదలైందో రేపటి రోజున మళ్ళీ ప్రారంభం చేసి మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన, లోలార్కుడు అని పేరు. లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు. అర్క అంటే జిల్లేడాకు, జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు. లోలార్క అంటే లౌల్యమును పొందినవాడు. దివోదాస వృత్తాంతము అని జరిగింది కాశీలో. ఆ వృత్తాంతంలో ఒకనకొకప్పుడు పరమశివుడు తన పనుపున సూర్యుడిని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు. చూసి అబ్బా, ఏమి కాశీపట్టణం, ఏమి గంగా, ఏమి విశ్వనాథుడు, ఏమి దేవాలయం, ఏమి అన్నపూర్ణ, ఏమి తపోభూమి, ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్కగుండము అని పిలుస్తారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ పత్ని పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడతో మేక ఉండేది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నిన్నింత ఆరాధించావు, ఏం కావాలంటే ముందు ఈ మేకను అనుగ్రహించమంది. ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్కకొండం దగ్గర. కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు. గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని. సాధారణంగా లోకంలో 108 నామాలు ఉంటాయి, లేకపోతే 1000 నామాలు ఉంటాయి. ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవానుణ్ణి 70 నామములతో పూజ చేస్తారు. 70 నామాలతో